ఎకరాలకు నీళ్లు ఇస్తున్నది. ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది. మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి. ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు, మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనే మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు. ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మతులు అయితేనేమి, రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది. లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు, మొత్తం నాశనం అయిపోతుంది, అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి. వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు. మిర్చి పంట వేసుకున్నామమ్మా, ఇంకో పంట వేసుకున్నాము, మాకు ఇబ్బందులు వస్తాయి, ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని ఇక్కడ రైతులు అంటున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చేయాల్సిన మరమ్మతులు పనులు చేయండి. ఇక్కడైతే గేటు, కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో. చూడండి, అది చూస్తే మీకు ఎంత అవమానమో, మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది. మమ్మల్ని విమర్శించడం కాదు, మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది. థ్యాంక్ యూ. ఈ పరిస్థితికి కారణము టీడీపీ వైసీపీ 2 కారణమా, లేకపోతే వైసీపీ ఒకటే మెయింటెనెన్స్ చేయకపోవడానికి కారణమా? రెండు చెప్తున్నాం కదా. గత 5 ఏళ్లుగా టీడీపీ మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. టీడీపీ ప్రాజెక్టు చేయలేదు, కానీ ప్రాజెక్టు చేసిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్లీజ్ వాచ్ ఇట్. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల దృష్టిలో ప్రాజెక్టు చేసినందుకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు. రాజశేఖర రెడ్డి గారిని, ఆయన జలయజ్ఞాన్ని ఆయన అవినీతి చేశాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు లోపం కాదు అమ్మా, ప్రాజెక్టు చాలా విధాలుగా చాలా రీజన్స్ వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. సే ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఇన్ ఎవ్రీ లొకేషన్ ఈజ్ డిఫరెంట్. ఇరోషన్స్ ఒక చోట జరిగినట్టు ఇంకో చోట జరగాలి అని రూల్ ఏం లేదు. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ వల్ల ఇరోషన్ జరుగుండొచ్చు, లేదా